స్కూల్ కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, అన్నీ కూడా అటకెక్కిచ్చేసినావు నువ్వు. ఇవాళ అందువల్లనే ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఆగమైపోయింది. పెట్టుబడులు పెట్టే సంస్థలు పునరాలోచనలో పడ్డాయి. నీ అపరిపక్వ వైఖరి వల్ల రాష్ట్ర ప్రగతి మసకబారుతా ఉంది. ఆదాయం ఎందుకు తగ్గుతుంది? కేసీఆర్ గారి 10 ఏళ్లలో రాష్ట్ర ఆదాయం అంతకంతకు పెరుగుతూ పోతే నీ 2 ఏళ్ల పాలనలో ఆదాయం ఎందుకు తగ్గిందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇన్కమ్ ఎందుకు తగ్గింది? రోడ్ ట్యాక్స్ ఎందుకు తగ్గింది? రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కేసీఆర్ పాలనలో పెరిగింది ఎట్లా, నీ పాలనలో తగ్గుతుంది ఎందుకో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. నువ్వు చిల్లర మాటలు కాదు మాట్లాడు, మనస్సాక్షిగా ఆత్మసాక్షిగా ఒకసారి రివ్యూ చేసుకో. నువ్వు ఇవాళ నీ పాలనలో ఏంది నువ్వు చేసింది? ఒకటన్నా మంచి పథకం ఉందా? ఇవాళ ఆర్గనైజ్డ్ కరప్షన్ ఒకటైతే జరిగింది. నీ పాలనలో ఒక మంచి పాలసీ అయితే తెచ్చినావు. ఏది? నీ కుటుంబానికి, నీ అనుముల బ్రదర్స్కు, నీ క్యాబినెట్కు మనకు వచ్చే పాలసీ తెచ్చినావు, ప్రజలకు కాదు. ఆర్గనైజ్డ్ కరప్షన్ ఇది ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు వరకు మనం కని విని చూడనటువంటి పాలసీ తెచ్చినావు నువ్వు. ఏంటి ఆ పాలసీ అంటే ఆర్గనైజ్డ్ కరప్షన్. ప్రతిదానికి ఇవాళ కరప్షన్ ఒక రేట్లు ఫిక్స్ చేసినావు నువ్వు. ఇలా ఎంత ప్లాన్గా ఆర్గనైజ్డ్గా కరప్షన్ అంటే బహుశా ఈ దేశంలో ఎక్కడో ఉండదు. కరప్షన్ నేర్పడానికి ఒక కాలేజ్ అంటూ పెడితే తెలంగాణ కాంగ్రెస్ పాలన ఒక సిలబస్గా మారుతుంది. దిస్ విల్ బికమ్ ఏ మోడల్, ఏ సిలబస్. కరప్షన్ ఎట్లా చేయొచ్చు అనడానికి రేవంత్ 2 ఏళ్ల పాలన ఒక సిలబస్గా బాగా సూట్ అవుతుంది. ఎందుకింత నేను చెప్పవలసి వస్తుంది అంటే బాధతో చెప్తున్నామంటే, అనధికారిక ట్యాక్సులు ఇవాళ టీఆర్ఎస్ పాలనలో ఆనాడు కేసీఆర్ గారు బిల్డర్లను పిలిచి, అరే మీకు ఏం కావాలి బాబు, రియల్ ఎస్టేట్ ఇంప్రూవ్ చేయడానికి ఏం కావాలి అంటే, మాకు నాలా కన్వర్షన్ ఇబ్బంది అవుతుంది, ఆర్డీఓలు కలెక్టర్ల దగ్గరికి పోవడం అంటే దాన్ని ఆన్లైన్ పద్ధతి చేశారు. నాలా కన్వర్షన్ ఫీజును తగ్గించేసిండ్రు, మొత్తానికే తగ్గించేసిండ్రు. 8% నుంచి 2% చేసేసిండ్రు. ఫీజులు తగ్గించిండ్రు, ఆన్లైన్ విధానం తెచ్చిండ్రు, పారదర్శకత పెంచిండ్రు, వాళ్ళని ఎంకరేజ్ చేసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి రాగానే బిల్డర్ల మీటింగ్ పెట్టిండు. ఏం పెట్టిండు? అరే భయ్, తమిళనాడు లెక్క, బెంగళూరు లెక్క ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఫిక్స్ చేద్దాం? స్క్వేర్ ఫీట్కి 100 పెడదామా, 80 రూపాయలు పెడతామా, 70 రూపాయలు పెడదామా? లంచం రేట్ ఎంత ఫిక్స్ చేయాలని బిల్డర్లతో రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టిండు. రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందాలి, రియల్ ఎస్టేట్ ఎట్లా అభివృద్ధి చెందాలి, మీ సాధక బాధకాలు చెప్పండి అని కేసీఆర్ గారు మీటింగ్ పెట్టిండు. ఇది రేవంత్ గారికి కేసీఆర్ గారికి ఉన్న తేడా. ఇవాళ ఆర్గనైజ్డ్ కరప్షన్ అంటే ఏముంది రాష్ట్రంలో? ఎవరిని అడిగినా చెప్తారు. ఏ బిల్డర్ని అడిగినా కెమెరా పక్కకు పెట్టి సాటుకు తీసుకుపోయి అడిగితే 70 రూపాయలు స్క్వేర్ ఫీట్ నడుస్తుంది. ఏ లేఅవుట్ అనుమతి రావాలన్నా 30% ఇవ్వాల్సిందే. ఫైనాన్స్లో బిల్లు రావాలంటే 30% ఇవ్వాల్సిందే. ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే 30% ఇవ్వాల్సిందే. ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ కరప్షన్. కరప్షన్కు కూడా ఒక రేట్ ఫిక్స్ చేసిండ్రు. జనరల్గా గవర్నమెంట్ ఫీజు ఫిక్స్ అవుతుంది. మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఒక ఫీజు ఉంది. ల్యాండ్ భూమిని రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయి రిజిస్ట్రేషన్ చేయాలంటే గవర్నమెంట్కి ఒక ఫీజు ఉంది. కానీ రేవంత్ పాలన కొత్త ఫీజులు తెచ్చింది. ఆర్ఆర్ ట్యాక్సు, బట్టి ట్యాక్సు, పొంగులేటి ట్యాక్సు, ఉత్తమ్ ట్యాక్సు, కొత్త ట్యాక్సులు తెచ్చింది. ఇది కాంగ్రెస్ నేతల జేబులు నింపుకునే ట్యాక్సులు తెచ్చింది. మద్యం సరఫరాదారుల నుంచి కూడా ట్యాక్సులు ఫిక్స్ చేసిండ్రు. వాళ్ళు కూడా మొత్తుకుంటున్నారు, మేము మద్యం సరఫరా ఆపేస్తాము అని చెప్పి తాపకోసారి వాళ్ళు నోటీసులు ఇస్తున్న పరిస్థితి వచ్చింది. ఈ దోచుకున్న దాంట్లో ఏంటంటే ఢిల్లీకి కొంత కప్పం, ఆర్ఆర్ ట్యాక్స్, అందుకే దాని పేరు. ఢిల్లీకి కప్పం కట్టుండడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ అవినీతిని చూసి చూడనట్టు ఊరుకుంటుంది. వ్యవస్థీకృత అవినీతి పెరగడానికి కాంగ్రెస్ అధిష్టానం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అసలు A to Z కుంభకోణం లేదే లేదుగా ఈ రాష్ట్రంలో. ఇందాక చెప్పినట్టు భూమికి ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే ట్యాక్స్, అపార్ట్మెంట్ పర్మిషన్ రావాలంటే ట్యాక్స్, గేటెడ్ కమ్యూనిటీ కట్టాలంటే ట్యాక్స్, భూ సమస్య పరిష్కారం కావాలంటే ట్యాక్స్, ఫైనాన్స్లో బిల్లు రావాలంటే ట్యాక్స్. ఇవి నేను చెప్పట్లే, బిల్డర్లు చెప్తున్నారు, కాంట్రాక్టర్లు చెప్తున్నారు. కాంట్రాక్టర్లు పోయి సెక్రటరియట్లో ఫైనాన్స్ మినిస్టర్ ఛాంబర్ ముందు ధర్నాలు చేసి మరీ చెప్తున్నారు కదా ఓపెన్గా. ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ 450 ఎకరాల భూమి స్కామ్కు తెరలేపిండు.
ఫార్మాసిటీ అది కేసీఆర్ గారి ప్రభుత్వము, లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు రావాలి, తెలంగాణ ఒక వరల్డ్లో ప్రపంచంలో ఫార్మా హబ్బుగా మార్చాలని మేము ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు సేకరించి పెట్టిన భూమిని ఇలా ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపిండు. సివిల్ సప్లైస్లో ధాన్యం అమ్మకాల్లో పెద్ద స్కామ్ అయింది, హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది. రవాణా శాఖలో స్మార్ట్ కార్డుల స్కామ్ నడుస్తూ ఉంది. ఫ్లై యాష్ రవాణాలో స్కామ్, ఈ మధ్యనే 5 లక్షల కోట్ల స్కామ్ మా కేటీఆర్ గారు బయటపెట్టిండ్రు. హిల్ టీపీ ఈ పారిశ్రామిక భూముల అమ్మకంలో స్కామ్, పవర్ స్కామ్ 50,000 కోట్ల రూపాయల